వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆర్థికంగానే కాదు, ఒక దేశంలోని ప్రజలు సంతోషంగా కూడా ఉన్నప్పుడే నిజమైన స్వేచ్ఛ కింద లెక్క. అందుకే అమెరికా, చైనా దేశాలు ఆర్థికంగా ముందున్న వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మాత్రం వెనుకబడ్డాయి. ఇంతకీ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటే ఏంటి? దీన్ని ఎలా తయారు చేస్తారు? దీనిలో భారత్ స్థానం ఏంటి? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా దేశాల్లోని ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ఒక ముఖ్యమైన నివేదిక. ఈ రిపోర్ట్ ను యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రతి ఏడాది ప్రచురిస్తుంది. ఇది దేశాల అభివృద్ధిని కేవలం ఆర్థిక సూచికల ద్వారా కాకుండా ప్రజల జీవన నాణ్యత, సంతోషం ఆధారంగా కొలవటానికి ఉపయోగిస్తారు. తాజా సమాచారం ప్రకారం ఈ రిపోర్ట్లో 143 దేశాలు ఉండగా భారత్ 118వ స్థానంలో ఉంది. గత ఏడాది భారత్ 126వ స్థానంలో ఉండగా ఇప్పుడు కొంత మెరుగుదల కనిపిస్తోంది. అయినప్పటికీ ఇది ఇప్పటికీ పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్ కంటే వెనుకబడే ఉంది. భారతదేశంలో సంతోష స్థాయి తక్కువగా ఉండటానికి ఆర్థిక అసమానతలు, సామాజిక సహాయం లోపం, ఆరోగ్య సవాళ్లు, స్వేచ్ఛ, అవినీతి వంటి అంశాలు కారణాలుగా ఉన్నాయి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఒక దేశం విజయాన్ని కేవలం జీడీపీ లేదా ఆర్థిక వృద్ధి ద్వారా కాకుండా ప్రజల సంతోషం, జీవన నాణ్యత ద్వారా అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రిపోర్ట్ ప్రభుత్వాలు, సంస్థలకు ప్రజల సంతోషాన్ని పెంచే అంశాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఏ రంగాల్లో సంస్కరణలు అవసరమో తెలుసుకోవడానికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ఇది సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, పర్యావరణ స్థిరత్వం, వ్యక్తిగత శ్రేయస్సును ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మొదటి 10 స్థానాల్లో ఉన్న దేశాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ 7వ సంవత్సరం కూడా క్రమంగా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఈ దేశాలు సామాజిక సహాయ వ్యవస్థలు, అధిక జీవన ప్రమాణాలు, తక్కువ అవినీతి, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాల్లో ఉన్నతంగా ఉంటాయి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో దేశాల సంతోష స్థాయిని లెక్కించడానికి గ్యాలప్ వరల్డ్ పోల్ ద్వారా సేకరించిన డేటాను ఉపయోగిస్తారు. ఈ రిపోర్ట్ ప్రధానంగా 6 కీలక అంశాలపై ఆధారపడుతుంది. ఇవి ఒక వ్యక్తి సగటు ఆదాయం, కష్ట సమయంలో సహాయం అందించే కుటుంబం, ప్రజలు ఆరోగ్యంగా జీవించే సగటు కాలం, స్వేచ్ఛ, దాన ధర్మాలు చేసే ధోరణి, ప్రభుత్వం, సంస్థల్లో అవినీతి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ భారతదేశంలో సంతోష స్థాయి మెరుగుపడినప్పటికీ ఇంకా చాలా సవాళ్లే ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రజల జీవన నాణ్యతను పెంచడానికి సామాజిక సంస్కరణలు, ఆర్థిక సమానత్వం, ఆరోగ్య సేవల మెరుగుదల అవసరాన్ని హైలైట్ చేస్తుంది. టాప్ 10 దేశాలు సామాజిక సంక్షేమం, స్వేచ్ఛ ప్రాముఖ్యతను చూపిస్తాయి. ఈ రిపోర్ట్ ద్వారా లభించే సమాచారం భారతదేశంలో విధానాలను రూపొందించడంలో, ప్రజల సంతోషాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది.